నోటి గుండానే శస్త్రచికిత్స యశోద హాస్పిటల్ వైద్యుల అరుదైన విజయం. అన్నవాహిక సమస్యతో బాధపడుతున్న నల్గొండకు చెందిన 52 మహిళకు ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా అధునాతన పెర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమీ పద్ధతి ద్వారా విజయవంతంగా చికిత్స అందించినట్టు మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. నేను నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ డాక్టర్ కిషన్ నన్సవట మాట్లాడుతూ సదరు మహిళ గత కొంతకాలంగా ఆహారం మింగలేకపోవటం, ఆహారం తిరిగి నోట్లోకి రావటం మరియు బరువు తగ్గటం వంటి తీవ్ర సమస్యలతో బాధపడుతుండగా వైద్య పరీక్షలో ఆమెకు టైప్ 2 అకాలేషియా కార్డియా ఉన్నట్టు నిర్ధారణ అయిందని, తాము ఎండోస్కోపీ ద్వారా నోటి గుండానే ఈ పెర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమీ విధానంతో చికిత్స చేసి బిగుతుగా మారిన కండరాలను సడలించామని తెలిపారు. చికిత్స అనంతరం బాధితురాలు పూర్తిగా కోలుకొని సాధారణంగా ఆహారం తీసుకోగలుగుతారని వివరించారు. పెర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమీ విధానం అత్యంత సురక్షితమైనదని, ఎలాంటి కోత లేకుండా నోటి ద్వారానే శస్త్రచికిత్స చేయడం వల్ల రోగి వేగంగా కోలుకుంటారని తెలిపారు. ఆహారం మింగటంలో ఇబ్బంది లేదా నొప్పి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ బి శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిద్రా మాట్లాడుతూ సంక్లిష్టమైన జీర్ణకోశ సమస్యలకు తమ ఆసుపత్రిలో అత్యుత్తమ సాంకేతికతతో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాలకు 9705771230 లేదా 9949998378 నెంబర్ల ద్వారా ఏ వాసుకిరణ్ రెడ్డిని సంప్రదించాలని కోరారు. ఏదైనా అన్నం తీసుకున్నా కానీ, ఈ వాటర్ తాగినా కానీ అన్నం అనేది లోపలికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఆగిపోతుంది. అన్న వాహికలోనే ఫుడ్ ఆగిపోవడం వల్ల మనకి ఏంటంటే ఫుడ్ అనేది స్టమక్లోకి వెళ్ళి జీర్ణశక్తి అనేది తగ్గిపోయి కంప్లీట్గా బరువు అనేది తగ్గడం జరిగిపోతుంది. సో అలా చాలా చోట్ల చాలా హాస్పిటల్లో ఈ ప్రాబ్లంతో గత 2 to 3 years నుంచి చాలా హాస్పిటల్ తిరగడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం ట్రీట్మెంట్ జరుగుతుంది. సో లాస్ట్కి యశోద హాస్పిటల్లో ఇలాంటి ప్రాబ్లం చూస్తారనే ఉద్దేశంతో ఇక్కడున్న నలుగురిలో ఉన్న డాక్టర్ యశోద హాస్పిటల్కి పంపించడం జరిగింది. సో పంపిస్తే మేము ఫస్ట్ ఏం చేసామంటే, ఎందుకు మనం అన్నం తినే ఫుడ్ పైపు ఎందుకు బ్లాక్ అవుతుంది, ఎందుకు అన్నం అనేది అన్నవాహిక నుంచి కడుపులోకి ఎందుకు వెళ్ళట్లేదు అనేది చూసుకోవడం కోసం ఎండోస్కోపీ అనేది చేశాము. ఎండోస్కోపీ చేస్తే ఈ అన్నం తినే పైప్ అనేది అన్నవాహిక నుంచి కడుపులోకి వెళ్ళట్లేదు, స్కోపే వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అని ఇంకొక టెస్ట్ చేసాం. అంటే అక్కడ ఏమైనా కండరాల కలుగులు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అనేది ఒక టెస్ట్ చేసాం. సో ఏదైతే అన్నవాహిక ఉంటుందో అన్నవాహికకి కడుపుకి మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ అనేది నార్మల్గా ఏంటంటే అన్నం తినేటప్పుడు ఓపెన్ అవుతుంది, మిగిలిన టైంలో క్లోజ్ అవుతుంది. ఆ జంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్ని నేను ఇంకా కొన్ని టెస్టులు చేసేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎండోస్కోపీ ప్రొసీజర్ ద్వారా ఆ ప్రొసీజర్ ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయాల్సి వచ్చింది. సో ఆ ప్రాబ్లమ్ని మనం ఏంటంటామంటే అకలేషియా కార్డియా అది 1,00,000 మందిలో ఒకరికి వచ్చే ఛాన్స్ చాలా రేర్గా వస్తుంది ఆ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమ్ని ఇంతకుముందు సర్జికల్గా చేసేవాళ్ళం. సో ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా యశోద హాస్పిటల్లో ఉన్నటువంటి టెక్నాలజీ మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల అది ఎండోస్కోపీ ద్వారా ట్రీట్ చేయలేదు. ఎటువంటి చిన్న ఆపరేషన్, చిన్న ఇన్సిషన్ అనేది బయట నుంచి ఇవ్వకుండా డైరెక్ట్ లోపల నుంచి ఎండోస్కోపీ ద్వారానే కట్ చేసేసి ఏదైతే జంక్షన్ ఉంటుందో అది కంప్లీట్గా ఓపెన్ చేస్తాం. ఆ తర్వాత పేషెంట్ మళ్ళీ 1 డేలో డిశ్చార్జ్ చేసి ఆ తర్వాత కంప్లీట్గా రావాలి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒకసారి అన్నం తిన్న తర్వాత ఈ ఫుడ్ అనేది అన్నవాళ్ళకి కడుపులోకి వస్తుంది. కడుపులో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి డైజెషన్ అవుతుంది. ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్గా డైజెషన్ అవుతుందో లార్జ్ ఇంటెస్టైన్ కూడా ఆ తర్వాత బయటికి రావడం జరుగుతుంది. ఇది నార్మల్ ప్రాసెస్. సో ఫుడ్ అనేది మనం స్వాలో చేసిన తర్వాత ఇది అన్నవాహిక. ఈ అన్నవాహిక ఫుడ్ అనేది స్టమక్లోకి వచ్చేసి అక్కడ ఉన్న యాసిడ్తో మిక్స్ అయిపోయి జీర్ణం అవ్వాలి. జీర్ణం అవ్వాలి అంటే ఈ రెండింటికి, ఈ అన్నవాహికకి స్టమక్కి మధ్యలో ఈ జంక్షన్ ఉంటుంది. ఈ కండరాలతో ఉన్నటువంటి జంక్షన్ ఇది ఎప్పుడు క్లోజ్ ఉంటుంది. లైక్ ఎలా అంటే మనకు హైవే మీద టోల్ గేట్ లాగా, లేకపోతే మన ఇంటి గేట్ లాగా ఎప్పుడు క్లోజ్ ఉంటుంది. ఎవరైనా లోపలికి వస్తే ఎలా అయితే గేట్ ఓపెన్ చేస్తామో, 2 గేట్స్ ఎలా అయితే ఓపెన్ చేసి లోపలికి వస్తామో, సేమ్ అలానే ఈ జంక్షన్ కూడా ఫుడ్ అనేది ఇలా రాగానే ఈ 2 జంక్షన్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వగానే ఫుడ్ అనేది కిందించాలి. సో ఈ అకలేషియా కార్డియా అనే ప్రాబ్లం వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే, అన్నం అనేది మనం తిన్న తర్వాత స్వాలో చేసిన తర్వాత ఈ అన్నవాహిక నుంచి లోపల నుంచి వెళ్ళేటప్పుడు ఈ జంక్షన్ అనేది ఓపెన్ అవ్వాల్సింది. వీళ్ళకి ఏంటంటే ఈ కండరాల కదలికలు అనేది ఆగిపోవడం వల్ల ఓపెన్ అనేది అవ్వదు.
దానివల్ల కంప్లీట్ క్లోజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఫుడ్ మనం స్వాలో చేసిన తర్వాత ఈ ఫుడ్ పైప్ అంతా ఫుడ్తో నిండిపోయి ఉంటుంది, కిందికి వెళ్ళదు. సో ఇది మెయిన్ ప్రాబ్లం. దీన్నే మనం అకులేషన్ కార్డియాక్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఏమంటే ఇంతకుముందు ఆపరేషన్ చేసేసి బయట నుంచి ఆపరేషన్ ద్వారా ఓపెన్ చేసి ఈ కండరాలన్నింటినీ కట్ చేసేస్తాం. కట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా జంక్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. 2 గేట్స్లో 2 గేట్స్, ఒక గేట్కి 2 డోర్స్ ఉన్నప్పుడు ఒక డోర్ని తీసేస్తే ఎలా ఉంటుంది, ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సేమ్ అదే మెథడ్ సర్జికల్గా ఇంతకు చేసాం. కానీ సర్జికల్గా చేయడం వల్ల ఏమవుతుంది, ఖర్చుతో 4 to 5 lakhs అవుతుంది. అలానే పేషెంట్ అనేది అట్లీస్ట్ వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం పడుతుంది. ఆ తర్వాత హాస్పిటల్లో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల వరకు మేజర్ వర్క్ చేయడానికి వచ్చింది కాదు, చేయకూడదు కూడా. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో అలాంటి కండిషన్, అలాంటి ప్రొసీజర్ ఇంతకుముందు అలా చేసే ప్రొసీజర్ ఇప్పుడు ఏంటంటే ఎండోస్కోపీ ద్వారా మాకున్న ఎక్విప్మెంట్స్, మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల ఏం చేస్తాము అంటే, ఏదైతే ఈ కండరాలు కనిపిస్తున్నాయి కదా, ఈ కదలికలు, ఈ అన్నం తినే పైప్ ఉంది కదా, ఈ పైప్లో ఉన్నటువంటి ఈ వాల్ లోపలికి ఎండోస్కోపీ తీసుకెళ్ళేసి దాని లోపలికి తీసుకెళ్ళేసి లోపలికి ఈ వాల్ ఇదంతా వాల్ ఈ లోపలికి తీసుకెళ్ళేసి ఏదైతే కండరాలు ఇక్కడ ఉన్నాయో ఈ కండరాలను కంప్లీట్గా కట్ చేసేసి మళ్ళీ స్కోప్ని ఎక్కడి నుంచి అయితే మనం ఎంట్రీ అయ్యామో లోపల నుంచి తీసేసి ఇక్కడ క్లిప్ వేయడం జరుగుతుంది. సో అలా మన ప్రొసీజర్ అనేది చాలా సింపుల్గా ½ an hourలో కంప్లీట్ చేసేది. దానివల్ల ఏమవుతుంది, ఏదైతే వాళ్ళు ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో, ఈ జంక్షన్ ఓపెన్ అవ్వకపోవడం వల్ల ఏదైతే సఫర్ అవుతున్నారో ఆ జంక్షన్కి మనం ఏం చేస్తాము అంటే, ఒక గేట్ ఎలా అయితే తీసేసినట్టు డోర్ని తీసేసి ఈ కంట్రాలను కట్ చేయడం వల్ల సో పేషెంట్ని అది ½ an hourలో ప్రొసీజర్ చేసేస్తాం. బయట నుంచి ఎటువంటి కట్ అనేది లేదు. మళ్ళీ ఎండోస్కోపీ తీస్తే ఎలా అయితే ఉన్నారో అలానే ఉంటారు. ఆ తర్వాత ఇంటికి ఒక రోజు ఉంచుతారు, అట్లీస్ట్ ఒక రోజు ఉంచిన తర్వాత నైట్ వచ్చేసి మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ ఒక ఎక్స్రే తీసుకుంటాం. ఒక లిక్విడ్ లాంటిది పాస్ చేసేసి ఆ లిక్విడ్ అనేది పాస్ అవుతుందా లేదా అనేది చూసుకుంటాం. ఫ్రీగా పాస్ అవుతుంది అనుకోండి, ఇంటికి పంపించేసి నార్మల్ డైట్ అనేది తీసుకోమని స్టార్ట్ చేయాలి. సో ఆ తర్వాత ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేది లేదు. ఇంతకుముందు ప్రొసీజర్ ముందు ఎలాంటి పనులు చేస్తున్నారో అలాంటి పనులన్నీ చేసుకోవడానికి ఆపడం. సో ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అనేది నార్మల్గా సర్జికల్గా అయితే 4-5 lakhs అయితే ఏమవుతుందంటే ఎండోస్కోపీ ప్రొసీజర్ టైప్ సేవింగ్ కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. 1.5 lakhs ప్రొసీజర్ అయిపోతుంది. అండ్ పేషెంట్కి ఎటువంటి ఆపరేషన్ కానీ ఎటువంటి కట్ కానీ అలాంటి మనం నార్మల్గా ఎండోస్కోపీలో చాలామంది ఎండోస్కోపీ చేయించుకుని ఉంటారు. ఎండోస్కోపీ చేయించుకున్నప్పుడు ఎలా అయితే లోపలికి వెళ్ళి ఇలా బయటకు వచ్చేస్తామో సేమ్ అంతే అనమాట. సో ఎండోస్కోపీ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి చాలా రిలీఫ్ అనమాట, చాలా బెనిఫిట్స్. అండ్ ఫైనాన్షియల్లీ కానీ అలా ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ యాక్టివిటీ వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ మరుసటి జాబ్ చేయడం, ఫుడ్ ఏదైతే ఫుడ్ తింటున్నారో అవన్నీ రిస్ట్రిక్షన్స్, ఎటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లేదు. లిక్విడ్ లాగా కూడా కాదు, సాలిడ్ డ్రగ్స్ తీసుకోవచ్చు. సో ఇది ఈ ప్రొసీజర్ని మనం ఏమంటామంటే పోయే ప్రొసీజర్. ఈ ప్రాబ్లం కనిపెట్టడం కూడా చాలా కష్టం, చాలా రేరు అండ్ లక్షల్లో ఒకరికి ఉండే ప్రాబ్లం. దాన్ని కనిపెట్టడం కూడా ఇంపార్టెంట్. దాన్ని కనిపెట్టడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కూడా మనం ప్రాపర్ హాస్పిటల్స్లో, అన్ని హాస్పిటల్స్లో ఉంటుంది. సో యశోద హాస్పిటల్ అండ్ ఒకవేళ ఆ ప్రాబ్లమ్ని కనిపెట్టినా కానీ దాన్ని ట్రీట్ చేసే ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్ట్ డాక్టర్ కూడా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఇంత డిఫికల్ట్ ప్రొసీజర్స్ చాలా ఈజీగా పేషెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పటికీ ఇప్పటికీ ఒక 50+ కేసెస్ చేస్తున్నాం. ఈ 2 to 3 years 50+ కేసెస్ చేశాము. సో చాలామంది డాక్టర్లు ఏం చేస్తారంటే బయటకు మనం చాలా చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య పంపించడం జరుగుతుంది. సో ఇది యశోద హాస్పిటల్ చేస్తుంది, పంపించడం జరుగుతుంది. రేపు నల్గొండ కేసు ఇంకొకటి, రేపు ఒక కేసు సేమ్ ఇదే ప్రాబ్లం ఇక్కడ ఉన్న డాక్టర్. బట్ ఏంటంటే ఐడెంటిఫై చేయడం వెరీ ఇంపార్టెంట్. ఎంత తొందరగా ఐడెంటిఫై చేసుకుంటే అంత తొందరగా రిలీఫ్ ఉంటుంది. సో ఫైనాన్షియల్లీ కానీ చాలా తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాం, మల్టిపుల్ ప్లేసెస్లో తిరుగుతుంటాం, ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఉన్న ప్లేసెస్ అండ్ ప్రాపర్గా ఎక్స్పర్ట్ ఉన్న డాక్టర్స్
ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలాంటి ప్రొసీజర్స్ కాదు, ఎంత డిఫికల్ట్ కేసెస్ అయినా మహా అంటే 1-2 రోజులు డయాగ్నోసిస్ వస్తుంది, 3వ రోజు ట్రీట్మెంట్. నాకు 10-15 ఏళ్ళు చాలా బాధపడ్డా. అన్నం దిగకపోయేది, నీళ్ళు కూడా దిగకపోయేది. అన్నం తినాలంటే ఒక 2 గంటలు కూర్చునేది. 3 బాటిల్ ఇట్లా నీళ్ళు 2 దానానికి 2 సార్లు నీళ్ళు తాగితేనే దిగేది, లేకపోతే దిగకపోయేది. ఇట్లా ఇక్కడ చూపించుకున్నా, నగరికల్లో చూపించుకున్నా, హైదరాబాద్ కూడా ఉస్మానియాలో చూపించుకున్నా, ప్రతి హాస్పిటల్లో చూపించుకున్నా, ఎక్కడ చూపించుకున్నా తక్కువ కాలేదు. దగ్గర 15 ఏళ్ళు నేను బాధపడ్డా. సికింద్రాబాద్ హాస్పిటల్ కూడా తీసుకోపోతే ఆడ కూడా 3 లక్షలు 4 లక్షలు అయితే అని చెప్పారు. చెప్తే దాని తర్వాత 2 రోజులకు పైసలు నాకు టైప్ ఉందని ఇక్కడికి ఈ హాస్పిటల్ ఇది ఆరోగ్య హాస్పిటల్ పోయినాం. పోతే ఆ డాక్టరు మన డాక్టర్ని పిలిపించారు. పిలిపించి ఒకరోజు నన్ను పిలిపించి మాట్లాడి, ఇట్లా హైదరాబాద్కి రారమ్మా చెప్తా నేను చూసి అని అంటే నేను పోయినాక ఆ టెస్ట్లు చేసి ఏం కాదు మీకు భయపడాలి, ఖర్చు కూడా తక్కువనే వస్తుంది అని చెప్పారు. చెప్తే మా బాబు కూడా ఆయన ఏసీ ఇట్లా ఫ్రిడ్జ్ల దాంట్లో చేస్తాడు. ఇక ఆయన కూడా ఆయన పైసలు కూడా తగిలింది. ఆయన అక్కడ చేస్తాడు కదా ఏసీల దాంట్లో ఇన్సూరెన్స్ వల్ల అక్కడ 1,25,000 ఆయనే జరిగినాయి. నేను చాలా బాధపడ్డా. ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు అంటే ఏడాదినని మస్తు బాధపడి దగ్గర 10-15 ఏళ్ళు మస్తు బాధపడ్డా అన్నం తినేవాడికి. 50,000-55,000 నాయి జరిగినాయి. పిల్లగాడు ఆయన కూడా 25,000 ఇట్లా జరిగినాయి. సార్ మంచిగా చేసేది. ఇప్పుడు మంచిగా తింటున్నా, నీళ్ళు తాగుతున్నా, అన్నం మంచిగా దిగుతుంది. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు నాకు మంచిగా. అసలు రేపు ఆపరేషన్ అనగా నీళ్ళు కూడా తాగలేదు, దిగలే అసలు. నీళ్ళు దిగాక మా చెల్లె కొడుకు పాలన్న దిగితే వేడి పాలని పాలు తెచ్చాడు. ఆ పాలు కూడా దిగలేదు. మస్తు బాధపడ్డా. 15 ఏళ్ళు మస్తు బాధ. సార్ దేవుడు తర్వాత దేవుడే మంచిగా చేసేది, మంచిగా తగ్గింది. నాకు మంచిగా అన్నం దిగుతుంది. మలక్పేట దగ్గర మేము చాలా గర్వంగా చెప్తున్నాము. మా దగ్గర అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగినాయి, దాంతోపాటు పరికరాలు ఉన్నాయి. అంతమించి అనుభవజ్ఞులైన డాక్టర్స్ ఉన్నారు. పర్టికులర్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ కిషన్ సార్ లాంటి వాళ్ళు మాకు దొరకడం, మాత్రం ఉండడం, చాలా సార్లు నుంచి తయారు చేయడం, అది మా అదృష్టం. అండ్ హీస్ డన్ ఏ లాట్ ఆఫ్ కేసెస్. ఎందుకంటే పోయిన కేసెస్ చాలా రేర్ కేసెస్. అటువంటి మొత్తం 2-3 years లోపల 50 ఎక్కువ క్రాస్ కావడం, అదొక మాకు మంచి మైల్ రాయి. And a lot of people are saved from the issues. And thanks personally for Sir from Vishal Hospital. And అమ్మగారికి కూడా థ్యాంక్ యూ. మీరు కూడా చాలా మీ బాధ ఎక్కువ సంతోషం. థ్యాంక్ యూ ఫర్ మోర్.